కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పలు గ్రామాల్లో గల కిరాణా షాపుల్లో ప్రభుత్వం అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్లు యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతిపాడు మండలం రౌతులపాలెం గ్రామ పంచాయతీ పరిధి కిరాణా కొట్టుల్లో ఈ పోషకాహార పాల ప్యాకెట్లను యథేచ్ఛగా అమ్ముతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అంగన్వాడీ కేంద్రాలను ఐసీడీఎస్ అధికారులు తరచూ తనిఖీ చేయని కారణంగా ఇటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయనడంలో సందేహం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాల ప్యాకెట్లు కిరాణా కొట్లో దర్శనం ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పాలు ప్యాకెట్లు ఉన్నాయి ఇట్లా 10 మంది ఒక 5 గంటలు టీ పెట్టాలి. ఎన్ని అంటే ఎన్ని లీటర్ సరిపోతాయా? టీ పొడి తీసుకోవాలా? ఉందోటి చక్కెర చక్కెర కావాలా? చక్కెర ఎంత అండి? 30 రూపాయలు. సరే అయితేనే తీసుకున్నాండి. నానేండి ఓకే అండి. సిగ్నల్ ఉంటుంది జియో ఉండదండి. సిగ్నల్ ఉంటుందండి. ఎట్లా సిగ్నల్ ఉంటుంది? ఐడియా పెట్టండి చేస్తానండి. చేసేదండి. కొయ్య లక్ష్మణ్ అండి. ఎవరికి? మాకు ఇక్కడ సప్లై చేసి అతను కొయ్య లక్ష్మణ్ అండి. నేను పట్టుకున్న అతను కూడా కొయ్య లక్ష్మణ్ అండి. నేను పట్టుకున్న వ్యాన్ అయితే మాత్రం రౌతుపాలెం కోమటైన నాగేశ్వరరావు గారిదండి. ఆ వ్యాన్ అందుమీద 40 బాక్సులు వేసారండి. 180 ml అండి. జరిగిందమ్మా? నా అడ్డుగా నుంచున్నానండి నేను వ్యాన్కే. అయితే నా పీ కట్టుకుని తోసేసి ఇలా జాకెట్ పట్టుకుని లాగేసాడండి. నన్ను తోస్తే వ్యాన్ మీద పడిపోయాను సార్. ఇక్కడ ఈ ఏళ్ళు కొంచెం అంగుతలేదండి సార్. ఇంకే దెబ్బలు పీ కట్టుకున్నారు కదా. మరి మీ అధికారులు తెలియజేసామ్మా? చెప్పు ఇప్పుడే వచ్చారండి సార్. చెప్తాను. ఇదే వంగనెత్తలేదండి ఇంకా. అది వ్యాన్లో వేస్తున్నారండి పాల ప్యాకెట్లు. వేసినప్పుడు నేను చూసానండి. చూసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆఫ్ చేశానండి. ఆఫ్ చేస్తే మేము రాజవమ్మింగి రంపచోడవరం పెట్టుకెళ్తున్నాం ఈ పాలు అనేసి అన్నారండి.
అర్ధరాత్రి గట్ల రంపచోడవారాన్ని ఎవరు వేయించుకుంటారో, మేము అయితే పాలు వేయించుకోము, అలాగే సెలవు రోజున కూడా పాలు వేయించుకోము, మీకు అర్ధరాత్రి గట్ల పాలు ఎవరు వేయించుకుంటున్నారంటే నీకు పనేటి నీకు వేసేసాను కదా అని ఆటో ఎక్కేసాడండి. గుద్దించేస్తాను అన్నాడండి. అలా గుద్దిందావో గుద్దించాను. నేను ఆటో అడ్డుగా నిలబెడితే నేను పీకొట్టుకుని గెంటేసి తోసాడండి. ఇంకప్పుడు మేడం గారు వాళ్ళ ఇంటి దగ్గరే దించమనమ్మ పాలు, ఎక్కడైతే వేసారో అక్కడే దించేయమను అంటే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరే దించాను.